తిరుపతిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులైన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్కు తిరుమలకు చెందిన సంపూర్ణమ్మ కూతురితో 2021లో పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలున్నారు. ఈ దంపతుల మధ్య నెలకొన్న విభేదాలు తొలగించి వారి కాపురాన్ని సరిచేయాలన్న ప్రయత్నంలో పెద్ద మనుషులుగా వ్యవహరించిన మునిరత్నం, అతని మిత్రుడు మణికంఠ హత్యగావించబడ్డారని పోలీసుల దర్యాప్తులో స్పష్టమైందని తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో జంట హత్యల కేసులు సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు వెంటనే దాన్ని ఛేదించి ఇవాళ నిందితులను అరెస్ట్ చేశారు. నిజంగా ఈ హత్యకు గల కారణాలు ఏంటి అనేది డీఎస్పీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. ముఖ్యంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి జంట హత్యలు జరిగి తీవ్ర సంచలనం జరుగుతూ ఉంది. ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏంటి సార్, ఎందుకు జరిగింది? ఒకసారిగా అది కళ్యాణ మండపంలో జంట హత్యలు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ఈ కళ్యాణ మండపంలో హత్యలు జరిగింది మీకు అందరికీ తెలిసిందే. ఈ హత్యలు జరగడానికి ప్రధాన కారణం అక్కడ జంగాలపల్లి మ్యారేజ్కి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలు మ్యారేజ్కి రావడం జరిగింది. అదేవిధంగానే ఎవరైతే హత్య గావింపడారో వాళ్ళు కూడా ఆ మ్యారేజ్కి పోవడం జరిగింది. కాకపోతే ఆ మ్యారేజ్కి వచ్చిన ముద్దాయిల్లో సునీల్ అనే వ్యక్తికి వాళ్ళ భార్యకి కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి. ఆ మనస్పర్ధలను ఎప్పటి నుంచినో తీర్చాలని చెప్పేసి ఎవరైతే చనిపోయానారో మునిరత్నం అనే వ్యక్తి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే గత 10 నెలల నుంచి వీళ్ళు కొద్దిగా వేరే ఊర్లో ఉన్నందువల్ల ఆయనకి వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం లేదు. ఒకసారిగా మ్యారేజ్లో వీళ్ళకి కనిపిస్తూనే దాని గురించి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడే క్రమంలో మాట పెరిగి వాళ్ళ దగ్గర ఉన్న కత్తితో వీళ్ళని పొడవడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగింది. సరే, ఇది పాత కక్షలుగానే భావించాలో ఎలా సార్? ఇప్పుడు యాక్చువల్గా ముద్దాయిలకి తర్వాత చనిపోయిన వారికి పర్సనల్గా గడ్జెస్ లేవు. దీంట్లో బేసిక్గా ప్రాబ్లం ఉండేది ఈ సునీల్ అనే వ్యక్తికి వాళ్ళ భార్యకి ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లంని వాళ్ళ మనస్పర్ధలను తీర్చి వాళ్ళ కాపురాన్ని సవ్యంగా జరిగేటట్లు చూడాలని చెప్పేసి ఈ మునిరత్నం అనే వ్యక్తి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దాంట్లో ఇంకొక వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి మణికంఠకి దీనికి ఇది ఏం సంబంధం? మణికంఠ అనే వ్యక్తికి యాక్చువల్గా ఈ ఇష్యూతో సంబంధం లేదు. వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకు కూడా మణికంఠ అనే వ్యక్తి సంబంధం లేదు. అయితే ఈ మణికంఠ తర్వాత మునిరత్నం ఇద్దరు తిరుమలలో పని చేస్తున్నారు. ఈ మునిరత్నం అనే ఆయనకి అక్కడ ఒకటి షాప్ ఉంది. తర్వాత ఈ మణికంఠ అనే వ్యక్తి ట్యాక్సీలు నడుపుకుంటూ ఉన్నారు. ఒకరికొకరు పరిచయము. ఆ క్రమంలో మ్యారేజ్కి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఆ కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు అరుచుకుంటూ ఉంటే ఈయన కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఆ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈయన కూడా వాళ్ళు చంపడం జరిగింది. ముఖ్యంగా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసుల విచారణలో స్పష్టమైందని కూడా డిఎస్పీ గారు స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసినట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9 తిరుపతి నుంచి.